సూపర్ 8 మ్యాచ్‌ల్లో భాగంగా ఈరోజు వచ్చేసి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఇరు జట్లకి కీలకం. ఎందుకంటే ఫామ్‌లో లేని పాకిస్తాన్ ఒకవైపు, ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ ఒకవైపు. సో, ఇక్కడ ప్రతి మ్యాచ్ వచ్చేసి ఒక సెమీఫైనల్ లాంటిదే. సో, ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే సెమీఫైనల్‌కి వెళ్తారు కాబట్టి ప్రతి మ్యాచ్ గెలవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ విషయంలో చాలా లొసుగులైతే ఉన్నాయి. వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే మరీ దారుణంగా ఉంది. ఒకరిద్దరు ప్లేయర్ల మీదనే వాళ్ళైతే ఆధారపడుతున్నారు. ఒకసారి పాకిస్తాన్ పర్ఫార్మెన్స్ చూసుకుందాము. పాకిస్తాన్ టీం అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఏం చేయలేదు ఈ టీ20 వరల్డ్ కప్‌లో. కానీ ఒకరిద్దరు ప్లేయర్ల కారణంగానే వీళ్ళు గ్రూప్ స్టేజ్ నుంచి దాటుకొని సూపర్ 8కి అయితే వచ్చారు. సో, ఇక్కడ వాళ్ళ టీం నుంచి చూస్తే ఇద్దరు ప్లేయర్లు మాత్రమే అంత బాగా రాణిస్తున్నారు. ఒకరు ఫర్హాన్, రెండో అతను వచ్చేసి తారిక్. ముఖ్యంగా వీళ్ళిద్దరి కారణంగానే ఇక్కడ సూపర్ 8లో వాళ్ళైతే వచ్చారు. కానీ ఇక్కడ బాబర్ అజామ్ కానీ, అఫ్రీది కానీ వీళ్ళు మంచి ఫామ్‌లో ఉండింటే ఇంకా బాగా ఆడేవారు. ఎందుకో వీళ్ళు అసలు ఫామ్ లేకుండా ఆడుతున్నారు. ముఖ్యంగా బాబర్ అజామ్ ఓపెనర్‌గా వచ్చేవాడు కెప్టెన్‌గా ఉన్నప్పుడు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌కి పరిమితం అయ్యాడు. అతని పర్ఫార్మెన్స్ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఒకప్పుడు జింబాబ్వే లాంటి టీం మీద సెంచరీలు కొడతాడని పేరు. ఇప్పుడు వాటి మీద కొట్టడం కూడా కష్టమే అయిపోయింది. సో, బాబర్ అజామ్ మినిమమ్ ఒక 50 కొట్టే ప్లేయరు ఈరోజు వచ్చేసి అంత ఈజీగా అవుట్ అవుతున్నాడు. సో, ఇతని ఫామ్ అయితే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. షాహీన్ షా అఫ్రీది ఒకప్పుడు చాలా బాగా వికెట్లు తీసేవాడు. ఇప్పుడైతే ఒక వికెట్ తీయడం కూడా కష్టమైపోయింది. ఆల్మోస్ట్ ఇతను ఒక బ్యాట్స్‌మెన్ లాగే ఆడుతున్నాడు. ఇండియాతో కూడా ఒక్క వికెట్ కూడా తీయకుండా 23 రన్‌లు అయితే కొట్టాడు. సో, ఇతని పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ నవాజ్ కూడా ఒకప్పుడు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసేవాడు. ఇప్పుడు అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు. కెప్టెన్ సల్మాన్ అలీ కూడా అంత గొప్పగా ఏం ఆడడం లేదు. ఒక మ్యాచ్ నమీబియా మీదేమో 36 సంథింగ్ కొట్టాడు. సో, ప్రతి ప్లేయరు ఫ్లాప్‌లోనే ఉన్నారు ఒకరిద్దరు ప్లేయర్ తప్పితే. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఇంకా మంచిగా ఆడి న్యూజిలాండ్ ఓడించాలి. లేకుంటే న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతుంది. ఈ సిట్యుయేషన్‌లో న్యూజిలాండ్ కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ టీమ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ అని నేను చెప్తాను. వీళ్ళకొచ్చేసి స్పిన్ బౌలింగ్ మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు. ముఖ్యంగా లాస్ట్ ఇండియా మ్యాచ్‌లో చూసాం కదా! 6 మంది స్పిన్నర్‌లయితే వేశారు. సో, ఫేస్ బౌలింగ్ సరిగా లేనట్టే కదా దాని అర్థము. ఈ పిచ్చుల మీద వాళ్ళ బౌలింగ్‌లో అయితే స్కోర్ కూడా ఎక్కువేస్తున్నాయి ఫాస్ట్ బౌలర్స్. నెక్స్ట్ న్యూజిలాండ్ విషయానికొస్తే న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతుంది. వాళ్ళ ఫేస్ అటాక్ కావచ్చు, వాళ్ళ ఓపెనర్స్ కావచ్చు చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఫీల్డింగ్ పెద్ద అసెట్ ఈ వరల్డ్ కప్‌లో. క్యాచ్‌లు ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా ఉండారు వాళ్ళు. మన ఇండియా అయితే 9 క్యాచెస్ డ్రాప్ చేశారు ఈ సేమ్ సిట్యుయేషన్‌లో. సో, న్యూజిలాండ్‌తో మ్యాచ్ గెలవడం అంటే పాకిస్తాన్‌కి అంత ఈజీ ఏమి కాదు. అద్భుతాలు జరగాలి. ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక 180, 190 స్కోర్ కొట్టడం గానీ, లేదంటే ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడైతే న్యూజిలాండ్ తక్కువ స్కోర్‌కు పరిమితం చేయడం గానీ, న్యూజిలాండ్ ఉన్న సిట్యుయేషన్‌లో న్యూజిలాండ్‌ను ఒక తక్కువ స్కోర్‌కు పరిమితం చేయాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర చాలా బాగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్లు అయితే ఉన్నారు. అందరూ ఫామ్‌లో కూడా ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో ఒక్కొక్క ప్లేయర్ అయితే ఫామ్‌లోకి వచ్చారు. సో, న్యూజిలాండ్‌తో మ్యాచ్ గెలవడం అంటే పాకిస్తాన్‌కి అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్‌కి ఉన్నటువంటి బలం బ్యాటింగ్. ఆ బ్యాటింగ్‌తో ఉన్న 200 అలా స్కోర్ చేశారనుకోండి. నెక్స్ట్ బౌలింగ్‌లో తారిక్ ఆపేసేటప్పుడు ఒకటో రెండో వికెట్లు పడినాయనుకో ఓపెనర్స్ గానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని గానీ, మిడిల్ ఆర్డర్‌లో వచ్చే గ్లెన్ ఫిలిపే న్యూజిలాండ్‌కి చాలా ఇంపార్టెంట్ ప్లేయరు. సో, అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చినప్పుడైతే న్యూజిలాండ్ ఈజీగా గెలుస్తుంది. రచిన్ రవీంద్ర కూడా ఒక మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. సో, ఓవరాల్‌గా న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచ్ అయితే మంచిగా జరిగే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్ విషయానికొస్తే న్యూజిలాండ్ ఈ టోర్నీ మొత్తం బాగా ఆడినారు. కానీ ఒక్క మ్యాచ్ మాత్రం సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు. వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళు చాలా డామినెన్స్ అయితే చూపించారు. నిజం చెప్పాలంటే ఇండియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో ఇండియా కంటే కూడా న్యూజిలాండే చాలా బాగా ఆడారు. న్యూజిలాండ్ టీం ఒక మ్యాచ్ అయితే వికెట్ పడకుండానే 175 దాకా స్కోర్‌ని చేసేసింది. సో, ఇటువంటి స్థితిలో పాకిస్తాన్ ఒక 150, 160 స్కోర్ కొట్టారంటే వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళు 200+ స్కోర్ అన్నా చేయాలి. లేదంటే న్యూజిలాండ్‌ని ఒక 170 లోపలన్నా కట్టడి చేయాలి. ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే. ఈ సిట్యుయేషన్‌లో న్యూజిలాండే గెలిచే ఛాన్స్ ఎక్కువుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్లు ఆల్మోస్ట్ అందరూ ఫామ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ఒకరిద్దరు ప్లేయర్లు తప్పితే అందరూ ఫ్లాప్‌లోనే ఉన్నారు. సో, ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి పిచ్ కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఈ ఫ్లాట్ పిచ్చులేం కాదు. పాకిస్తాన్‌లో రావల్పిండిలో అలా ఉంటాయి కదా! అలాంటి పిచ్చులైతే కాదు. శ్రీలంకలో పిచ్చులు ఆల్మోస్ట్ ప్రతి బాలు పరీక్షలాగే ఉంటుంది. అంత ఈజీగా బ్యాట్ మీదకైతే రావు. సో, ఇక్కడ ఎవరైతే మంచిగా నిలబడి ఒక టైం తీసుకొని ఆడతారో షాట్లు కావచ్చు,
అలాంటి ప్లేయర్ మాత్రమే ఆడతారు. ఇక్కడ వచ్చినాంచి షాట్ కొట్టాలంటే వికెట్ ఇచ్చి వెళ్ళిపోవడమే. మనమైతే చూసాం కదా! జింబాబ్వే అయితే ఎలా మిరాకిల్స్ చేసిందో. ఇక్కడ శ్రీలంక లాంటి జట్టును వాళ్ళ దేశంలోనే ఓడించారంటే సో గెలవడం అంత ఈజీ అయితే కాదు. సో ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదైతే నా చిన్న అనాలిసిస్ ఈ 2 టీముల మధ్య. నేనైతే ఇక్కడ ఈ మ్యాచ్ న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా. పాకిస్తాన్ కూడా గెలిచాలని చూస్తుంది. కానీ కొంచెం న్యూజిలాండ్‌కే ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ గెలిచడానికి. సో నేనైతే న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకుంటాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.